మహాభారత యుద్ధం అనగానే మనకి ముందు గుర్తొచ్చే వ్యక్తి భీష్ముడు. ఆయన భీష్మ పితామహ అని కూడా అంటారు. మరి ఆయన అసలు పేరేంటో మీకు తెలుసా? ఆయనని దేవవ్రతుడు అని అంటారు. ఆయన శంతనుడికి గంగాదేవికి జన్మించారు. ఈయన ద్యో అనే 9వ వసురూపం. ఒకసారి శంతనుడికి సత్యవతికి వివాహం జరిపించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సత్యవతి వాళ్ళ నాన్నగారు కొన్ని షరతులు పెడతారు. అదేంటంటే భీష్ముడు వివాహం చేసుకోకూడదు, అలాగే రాజ్యాన్ని పాలించకూడదు అని చెప్పి పెడతారు. దానికి అంగీకరించి వాళ్ళ తండ్రికిను సత్యవతికి వివాహం జరిపిస్తారు. దానికి మెచ్చి శంతనుడు ఒక వరం ఇస్తాడు భీష్ముడికి. అదేంటంటే నువ్వు కోరుకున్నప్పుడే మృత్యుదేవత నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి.